ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ. ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఆప్కి అదాలత్లో వచ్చే ప్రతి అతిథి ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్, అలాగే పెద్దవాళ్ళు. మనం నాయకుల్ని వాళ్ళు చేసిన పనుల గురించి అడుగుతూ ఉంటాం, అలాగే సెలబ్రిటీస్ని, స్టార్స్ని వాళ్ళు చేసిన మంచి పనులు లెక్కలు అడుగుతూ ఉంటాం. ఒక స్టార్ రాజకీయాల్లోకి వస్తే ఆ రాజకీయం చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. ఆప్కి అదాలత్లో ఇవాల్టి కేసుని మనం మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో ఇవాల్టి కేసుని కొనసాగించడానికి ఇవాల్టి జడ్జ్ బషీర్ కర్కారీ అనుమతి కోరుదాం. న్యాయస్థానం మీకు అనుమతిస్తుంది. కేసు మొదలు పెడదాం. ఇవాళ ఇమ్రాన్ ఖాన్ గారి మీద మొదటి ఆరోపణ ఏంటో చూద్దాం. ఆప్కి అదాలత్లో ఇమ్రాన్ ఖాన్ గారి మీద ఆరోపణ ఏంటంటే ఈయన డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇమ్రాన్ గారు, ఏ న్యూస్ అయితే పాకిస్తాన్ నుంచి ఇక్కడ వరకు వస్తుందో దాని ద్వారా మాకు తెలిసింది, యువతలకి మీరు లెక్చర్లు ఇస్తారు, ప్రీచ్ చేస్తూ ఉంటారు అని. మీరు వాళ్ళకి మన కల్చర్ని ఎలా వాడుకోవాలో నేర్పిస్తారు, అలాగే ఫ్యామిలీ వాల్యూస్ కూడా మర్యాద ఇవ్వాలని అంటూ ఉంటారు, అవునా? ఎప్పుడైనా చూడండి, ప్రజలకి మీరు ఏదైతే నేర్పిస్తున్నారో అది మీరు ఇంప్లిమెంట్ చేయలేదు అంటే మీ యువతలో ఉన్నప్పుడు. లండన్లో ఉన్నప్పుడు మీరు ఏం చేసేవారు, ఎలా ఉండేవారు అనేవి ప్రజలకి తెలియదు కదా. చూడండి, అందుకే నాలాంటి వాళ్ళు బెటర్గా చెప్పగలరు అంటున్నా. ఎందుకంటే ఎవరు ఎప్పుడైనా అంటే ఎవరు ఎప్పుడైతే మహరిత్ని చూడలేదో, ఇంకా వాళ్ళు ఏ ఫేస్ని దాటలేదో, వాళ్ళు ఎలా ప్రజలకు చెప్పగలరు? అంటే నాలాంటి వాడు ఎలా అన్ని ఫేసెస్ని ఎదుర్కొన్నాడో, వాళ్ళు మహరిబ్ కల్చర్ని తిన్నగా చూసుంటారు, వాళ్ళు మహరిబ్ని అంగీకరించుంటారు. అలాగే ఎవరైతే రెండు కల్చర్స్ని చూస్తుంటారో వాళ్ళు బలం బలహీనతని తెలుసుకోగలుగుతారు. అందువల్ల నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫైడ్ అని చెప్పచ్చు. యువకులు ఇప్పుడు క్షేమంగా ఉండడానికి వాళ్ళు దేన్నుంచి కాపాడుకోవాలో, దేని మీద ఎక్కువ శ్రద్ధ చూపించాలో, అలాగే కోతుల్లాగా ఇంకొక కల్చర్ని ఎప్పుడు మనం కాపీ కొట్టకూడదు. వీటన్నింటి గురించి నాలాంటి వాళ్ళు చెప్తేనే యువకులు చక్కగా వింటారు. ఎందుకంటే ఒకరు కూడా దీని గురించి తెలియదు. చెప్పి పంపించారు. మీ 20 ఏటప్పుడు మీరు లండన్కి వెళ్ళినప్పుడు మీ అమ్మగారు ఏమన్నారంటే, తెల్లవాళ్ళకి నువ్వు కొంచెం దూరంగానే ఉండు అన్నారు. మా అమ్మ ఈ ఒక్క మాట చెప్పింది, పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని. ఎందుకు అలా చెప్పిందంటే, మా అమ్మ నేను పాకిస్తాన్లో ఉండాలని ఆశపడింది కాబట్టి. తన కడుకునయ్యుండి నేను నా దేశంలో పుట్టిన అమ్మాయిని వదిలేసి ఇంగ్లాండ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను కూడా ఇంగ్లాండ్ వెళ్ళిపోతానని. ఎందుకంటే నా భార్య పాకిస్తాన్లో ఉండదు కదా. కానీ జరిగింది మాత్రం ఇదే. ప్రతిరోజు మీ ఇల్లు ఒక డిస్కోథెక్గా మారిపోయింది, ఒక రకమైన లివింగ్ రూమ్గా మారింది. అక్కడే ఉండేవారు, టీషర్ట్ వేసుకునేవారు. ఆ టీషర్ట్ మీద బిగ్ బాయ్స్ ప్లే ఎట్ నైట్ అని ఉండేది. అంటే నా రూమ్ ఎప్పుడూ డిస్కోథేగా లేనేలేదు. ఇంకా బిగ్ బాయ్ ప్లే ఎట్ నైట్ అనే టీషర్ట్ అప్పుడు మేము వరల్డ్ క్రికెట్ సిరీస్ ఆడేవాళ్ళం క్యారీ పెక్కర్ ఆస్ట్రేలియాలో. వాళ్ళు అందరికీ నైట్ క్రికెట్ని ప్రమోట్ చేయడానికే ఆ టీషర్ట్స్ ఇచ్చారు. కానీ అలాంటి చాలా విషయాలు వాళ్ళు వాళ్ళ టీషర్ట్స్ మీద రాసుకోరు కదా. చూడండి, ఇప్పుడు ఇది మీ ఇమాజినేషన్ అనుకుంటాను, అది కొంచెం ఎక్కువ అవుతోంది. అక్కడ విషయం ఏమున్నా మీరనుకుంటున్నట్టు ఏమీ లేదు. నార్మల్గా అందరిలాగే నేను కూడా ఒక యువకుణ్ణి. ఇంకా ఎప్పుడూ నేను అలా అనుకోలేదు నేనొక ప్లేబాయ్నని. ఈ మీడియాలో అంటే మీ పరిస్థితి అలాంటిదే. మీడియాలో మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవాలి, ప్రజల దగ్గర మీ గొప్పతనం నిరూపించుకోవాలి, మీ పేపర్స్ అమ్మాలి. బయటకు వచ్చుంటే మీకు చాలా సంతోషంగా ఉండేది కదా. చూడండి, ఇది ఎప్పుడు బాగుంటుందని నేను చెప్పనే లేదు. అంతేకాదు, చూసారంటే ఒప్పుకున్నారు కదా, పర్వాలేదు. అవును, చాలా మంది మీకు బ్రిటిష్ మీడియా వాళ్ళతో కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పారు. నా దగ్గర ఒక పెద్ద లిస్టే ఉంది. ఎంఎస్ సర్జన్కి మీకు లింక్ ఉందని చెప్పారు, లులు బ్లేకర్తో మీకు లింక్ ఉందని చెప్పారు, సూజల్కి మీకు లింక్ ఉందని చెప్పారు, గోల్డీ హార్న్ ఫిలిం స్టార్ ఆవిడకి మీకు లింక్ ఉందని చెప్పారు, మేరీ హెల్కింగ్తో కూడా మీకు లింక్ ఉందని చెప్తున్నారు. ఒక్కొక్కరుగా మీకు ఇప్పుడే గుర్తొస్తున్నట్టున్నారు. లిజా కెంబల్కి మీకు లింక్ ఉన్నట్టు చెప్తున్నారు, అలాగే టీవీ స్టార్ అనస్థిషియా కూడా మీకు లింక్ ఉన్నట్టని చెప్తున్నారు. ఎంటీవీలోని క్రిస్టియన్ బేకర్,
ఇప్పుడు ఎంతమంది చెప్పారంటే అందులో కొంచెమైనా నిజం ఉంటుంది కదా. మీరేమైనా కొద్దిగానే లెక్కించారు? ఇంకా మీరు చెప్పిన ఈ పేర్లన్నీ నాకు తెలుసున్న పేర్లే, మీరు కొద్ది పేర్లే చెప్పారు. నాకు వీళ్ళకంటే ఎక్కువ పేర్లే తెలుసు. తర్వాత ఇది మాత్రమే కాదు, కర్నల్ నసీం, పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్. ఆయనేమన్నారంటే ఇమ్రాన్ గారు ప్రతి ఈవినింగ్ ఒక్కొక్క అమ్మాయితో స్పెండ్ చేస్తా అని చెప్పారు. ఈ కర్నల్ నసీం తన ఫ్యాంటసీస్ ఆయన ఇందులోనే ఉండడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇది ఆయనకి కాస్త ఫ్యాంటసీగా ఉంటుంది. ఇందులో నిజం లేదంటారా? మీ దగ్గర నిజమైన నేరం ఏదైనా ఉంటే చెప్పండి. ఇది అసలు నేరమే కాదు. ఇమ్రాన్ గారు, ఈ ఆరోపణలు మీడియా వాళ్ళు మీ మీద వేస్తున్నారు, పాకిస్తాన్ మీడియా వాళ్ళు మీ మీద మోపుతున్నారు, బ్రిటిష్ మీడియాలో కూడా ఇవన్నీ మీ మీద మోపుతున్నారు. నేను ఒక బ్యాచులర్ని, క్రికెట్ ఆడుతూ ఉండేవాణ్ణి. నాకు పెళ్లి కాలేదు, అందువల్ల ఒక స్పెక్యులేషన్ ఉండేది. నేను ఎక్కడికైనా పార్టీకి వెళ్తే ఎవరికంటైనా పడతాను. ఇంకా మీరు ఇంతమంది లిస్టు చెప్పారు, దీంతోటి ఒకడు తన్ని తాను ఎలా డిఫెండ్ చేసుకోగలడు? అయితే చెప్పిన ఈ ఇంకా విషయాల్లో మీరు పాత విషయాల గురించే మాట్లాడుతున్నారా? అవన్నీ మర్చిపోయి ఎన్నో ఏళ్ళయింది. ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు దీన్ని గుర్తు చేయాలి కదా. నాకు పెళ్లికి ముందు ఒక ఫేస్ ఉండేది, ఆ ఫేస్ నేను మర్చిపోయాను. పెళ్లి తర్వాత నాకు ఒక ఫేస్ ఉంది, ఆ ఫేస్ నాకు చాలా బాగా గుర్తుంది. దాని గురించి మాట్లాడుకుందాం. ఇమ్రాన్ గారు, క్రికెట్లో కూడా మీ మీద ఆరోపణ ఉంది. ఆ విషయం మనం బ్రేక్ తర్వాత వచ్చి చూద్దాం. బ్రేక్ తర్వాత ఆరోపణలు కొనసాగుతాయి, అప్పటి వరకు వేచి ఉండండి. అప్పుడు నేను చాలా పీక్లో ఉండేవాడిని, అందరికంటే చాలా బాగా బౌలింగ్ చేస్తూ ఉండేవాడిని. సో నేను ఆడలేకపోవడం వల్ల నా మీద ఎలాంటి నేరాలు మోపారు అంటే, ఇమ్రాన్ పార్టీకి వెళ్తున్నారు, ఇమ్రాన్ ఇండియన్ యాక్టర్స్తో తిరుగుతున్నాడు. జినత్ అమ్మన్తో మీ పేరు లింక్ చేశారు. అలాగే. ఇప్పుడు ఆప్కి అదాలత్లో నేరస్తుడి బోన్లో ఉన్నది పాకిస్తాన్లోని తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్. ఆప్కి అదాలత్లో ఇమ్రాన్ ఖాన్ గారి మీదున్న ఆరోపణ, ఈయన క్రికెట్ ని ఆయన పర్సనల్ లాభాల కోసం వాడుతూ ఉంటారు. ఇమ్రాన్ గారు, ఇది నిజమేనంటారా? క్రికెట్ మిమ్మల్ని ఒక సూపర్ స్టార్ చేసింది. ప్రజలు, ముఖ్యంగా యువతులు మిమ్మల్ని ఒక గాడ్ ఆఫ్ క్రికెట్గా అనుకున్నారు. కానీ మీరు క్రికెట్ కోసం అసలు ఏం చేశారు? క్రికెట్ కోసం నేను ప్లేయర్గా ఉండేటప్పుడు ఎలాగైనా గెలిపించాలని ఆశపడేవాణ్ణి. నేను కెప్టెన్ అయ్యాను. నేను పాకిస్తాన్ టీం వదిలి వెళ్ళేటప్పుడు ఎంతో గర్వంగా అనిపించింది. అప్పుడు పాకిస్తాన్ ఒక బెస్ట్ టీమ్గా ఉండేది. అంతేకాకుండా వరల్డ్ కప్ గెలిచిన టీమ్గా ఉండేది. ఇంకా 1992లో అదొక బెస్ట్ టీం. అది ప్రపంచంలోనే నెంబర్ 1 టీమ్గా ఉండేది. ఎంతో టాలెంట్ ఉన్న నెంబర్ 1 టీం. కానీ మీతో పాటు ఆడిన వాళ్ళు అసలు ఏమన్నారంటే, ఇమ్రాన్ ఖాన్ గారు క్రికెట్ని ఆయన పర్సనల్ కెరియర్ గ్రోత్ కోసం మాత్రమే వాడుకున్నారు, క్రికెట్లో మీ డామినేషన్ని పెంచుకోవడం మాత్రమే చేశారు అంటున్నారు. నేను 1987లోనే నా రిటైర్మెంట్ అనౌన్స్ చేశాను. దానికి కారణం ఏంటంటే, నాలో ఉన్న ఆ కసి, క్రికెట్ మీదున్న పిచ్చి అప్పటికే అయిపోయింది. ఎందుకంటే నేను ఆ బెంచ్ లెవెల్లో లేను. అప్పుడు నేనేమనుకున్నానంటే, పీకులో ఉన్నప్పుడే వదిలేయాలని. ఎవరైనా నన్ను టీం నుంచి బయటికి పంపేసే బదులు పీకులో ఉన్నప్పుడే నేనే వెళ్తే మంచిదనుకున్నాను. ఆ తర్వాత జనరల్ జియా పబ్లిక్గా రిక్వెస్ట్ చేశారు, నువ్వు టీం లోపలికి రా, నువ్వు టీంకి అవసరము అని. సో నేను టీం కోసం మళ్ళీ వచ్చాను. ఆ తర్వాత నేను మళ్ళీ క్రికెట్ వదిలేయాలి అనుకున్నప్పుడు, అప్పుడు నేను క్యాన్సర్ హాస్పిటల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. సో క్యాన్సర్ హాస్పిటల్ యొక్క ప్రాజెక్ట్ యొక్క డాక్టర్స్, ఇంకా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ వీళ్ళందరూ నాతో ఏం చెప్పారంటే, ఒకవేళ మీరు క్రికెట్ వదిలి ఇప్పుడు మీరు బయటకు వచ్చేస్తే అప్పుడు మీరు ఈ హాస్పిటల్ కట్టలేరు. ఎందుకంటే ప్రజల కళ్ళ ముందే మీరు కనిపిస్తూ ఉండాలి, డబ్బు చేర్చాలి. ఒకవేళ మీరు పబ్లిక్ దృష్టి నుంచి బయటపడ్డారు అంటే అప్పుడు మీరు హాస్పిటల్ కోసం 70 కోట్లు చేర్చాలి, అది మీరు చేర్చలేరు అన్నారు. ఆ తర్వాత నేను క్రికెట్ ఆడింది మొత్తం క్యాన్సర్ హాస్పిటల్ కోసమే. జావేద్ నియందత్ గారి బుక్ ఆటోబయోగ్రఫీ, అందులో ఆయన ఏమని రాశారంటే, ఇమ్రాన్ ఖాన్ గారి పేరు మీటర్ అని రాశారు. అంటే ఆ మీటర్ డబ్బుల కోసమే పరిగెడుతుంది. యాక్చువల్గా అది తలకిందులుగా మారింది. మీరు చెప్తున్నారే ఆ మీటర్ గురించి. అంటే ఇందులో ముఖ్యంగా మా టీంలో 3-4 ఉండేవారు. అందులో కొంతమందికైతే డబ్బు మీద ఎక్కువ అభిమానం ఉండేది, కొంతమందికి ఉండేది కాదు. అందులో వాళ్ళ కోరిక ఏంటంటే, వరల్డ్ కప్లో టీముకొచ్చే డబ్బు మొత్తం నేను అది తీసుకువెళ్ళి హాస్పిటల్ కడుతున్నానేమో. మీ మీద 2 నిందలు వేశారు. అదేంటంటే, మ్యాచ్ పూర్తయిన తర్వాత అందులో మీకొచ్చిన పేరు ప్రఖ్యాతలు, దాన్ని మీరు క్యాన్సర్ హాస్పిటల్ కోసం అడ్డుపెట్టి వాడుకున్నారు. అదొక ఆరోపణ.
ఆ తర్వాత మీరు ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్లో మీరు నాకు క్యాన్సర్ హాస్పిటల్కి సాయం కావాలని అడిగారు. ఇందులో నాకు ఎటువంటి సిగ్గు లేదు. ఆల్రెడీ మీతో నేను చెప్పాను ఇది హాస్పిటల్ కట్టడం కోసమే ఆడుతున్నాను అని. ఆ హాస్పిటల్ నా కోసం మాత్రమే కాదు, పాకిస్తాన్ ప్రజల కోసం. పాకిస్తాన్లో వాహిద్ క్యాన్సర్ హాస్పిటల్ కట్టాలి అని. సో ఇది నా దేశం కోసం చేస్తున్నాను. ఇందులో పబ్లిసిటీ చేయడంలో నాకు ఎటువంటి సిగ్గు లేదు. నేను 2 సంవత్సరాలుగా పబ్లిసిటీ చేస్తూనే ఉన్నాను. నేను ఎప్పుడైతే ప్రైజ్ గెలుస్తూ వచ్చానో ఆ డబ్బు మొత్తం తీసుకెళ్లి నా హాస్పిటల్కి ఇచ్చేవాడిని. ఆస్ట్రేలియాలో నేను 2 సంవత్సరాల క్రితం క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు తీసుకున్నాను, పాకిస్తాన్ టీంకి ఆడేటప్పుడు. సో నేను తెలిసే నా క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని హాస్పిటల్కి డొనేట్ చేశాను, హాస్పిటల్ ప్రొజెక్ట్ చేయడం మీరు కోసం. మీ అవార్డుని హాస్పిటల్కి ఇవ్వడంలో ఎలాంటి సమస్య లేదు. కానీ ప్లేయర్స్కి ఏమనిపించిందంటే, మీరు తిరిగి వచ్చేటప్పుడు మీరు సింగపూర్లో ఉన్నారు. సింగపూర్ అంబాసిడర్ గారు మీకు ఒక చెక్ అందించారు. ఆ చెక్ ఫుల్ టీమ్ అయిండొచ్చు, కానీ మీరు దాన్ని కూడా తీసుకెళ్లి హాస్పిటల్లో ఇచ్చేశారు. ఎప్పుడైతే నాకు ఈ థాట్ తట్టిందో, అలాగా మా ప్లేయర్స్ కూడా ఎప్పుడు ఈ థాట్ తట్టిందో, నేను టీం డబ్బులు హాస్పిటల్కి ఇస్తున్నానని, అప్పుడు నేను నిర్ణయించుకున్నాను ఇక నేను క్రికెట్ ఆడకూడదని. అప్పుడే నేను పూర్తిగా హాస్పిటల్పై దృష్టి పెట్టగలను. ఆ తర్వాత నేను క్రికెట్ ఆడాను, అది కూడా హాస్పిటల్ కోసమేనని చెప్తూ వచ్చాను. అయితే అందరూ అనేటట్టు నేను ప్లేయర్స్ డబ్బు తీసుకుని హాస్పిటల్లో ఖర్చు పెట్టానన్నది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నా పని చేయలేను. ఇంకా మీరు సింగపూర్ గురించి మాట్లాడారు కదా, ఆ అంబాసిడర్ ఇంకా ఉన్నారు. ఇప్పుడైనా సింగపూర్లో లేరు, ఇస్లామాబాద్లో ఉన్నారు. ఆ డబ్బులు కూడా హాస్పిటల్ కోసమే చేర్చాం. కానీ టీం ప్లేయర్స్ ఇంప్రెషన్ ఎలా ఉంటుందంటే, అది ఖచ్చితంగా టీం ప్లేయర్స్. కొంతమంది కుర్రాళ్ళకు చూశారంటే డబ్బు మీద మమకారం ఎక్కువగా ఉంటుంది. ఇందులో దురదృష్టం ఏంటంటే వాళ్ళకున్న ఆ స్వార్థం వల్లే వారు అలా అర్థం చేసుకున్నారు. నేను వాళ్ళ డబ్బు హాస్పిటల్ ఖర్చు పెట్టానని. అదంతా రూమర్ మాత్రమే. ఆయన బుక్లో ఇది కూడా రాశారు, మీరు బోర్డ్ ఆఫ్ అఫీషియల్స్తో కలిసి ఆయన్ని క్రికెట్ కెప్టెన్సీ నుంచి తీసేశారట. నేను బోర్డులో అఫీషియల్ కాదు, నేను బోర్డు మెంబరు కాదు. అలాంటప్పుడు నేను బోర్డు వాళ్ళకి చెప్పి కెప్టెన్ని తీసేయగలనా? ఇదొక మిస్అండర్స్టాండింగ్. మీ అందది ఇలా మాట్లాడతాడని నేను అస్సలు అనుకోలేదు. ఇది నిజంగా తప్పు. మేమిద్దరం కలిసి ఎన్నో మ్యాచ్లు ఆడాం, అలాగే ఎన్నో గెలిచాం. మా కాంబినేషన్ చాలా బావుండేది. జావేద్ పర్ఫార్మెన్స్ టీంలో చాలా బావుండేది. కానీ ఇలాంటి విషయాలు వింటుంటే ఆయన బుక్లో చాలా బాధగా ఉంది. ఆయన బుక్లో చాలా స్పెసిఫిక్గా ఒక విషయం చెప్పారు, ఇమ్రాన్ ఖాన్ మా టీంని బ్రేక్ చేయాలనుకున్నారు అని. మీరు కెప్టెన్గా ఉన్నప్పుడు ఒక పార్టీ ఇచ్చారు. ఆ పార్టీకి మీరు ముగ్గురిని పిలవలేదు. జావేద్ నియందా, రమేష్ రాజా, ఇంకా సలీం మలిక్ని. ముగ్గురిని వదిలేసి టీంలో ఉన్న మిగతా వాళ్ళందరినీ పిలిచారు మీరు. చూడండి, ఇది కూడా చాలా చిన్న బుద్ధనే చెప్పొచ్చు ఈ విధంగా ఆలోచించడం అన్నది. ఒకవేళ పార్టీ జరిగి మధ్య 4 బయటికెళ్ళిపోతే ఆ పార్టీ పోతుందా లేకపోతే టీం వెళ్ళిపోతుందా? కానీ మీరిది ఒప్పుకుంటున్నారా? అది ఇండియాలో జరిగినా సరే లేదా పాకిస్తాన్లో జరిగినా సరే, క్రికెటర్స్ దృష్టి ఎప్పుడూ కూడా ఎండోర్స్మెంట్స్ ఇంకా అడ్వర్టైజ్మెంట్స్ వీటి మీదే ఉన్నాయి, కానీ క్రికెట్ మీద అస్సలు లేదు అనేది. ఒకవేళ ప్రొఫెషనల్ క్రికెటర్నైతే వాళ్ళు అంటే అడ్వర్టైజ్మెంట్ లాక్ చేస్తున్నారు, స్పాన్సర్షిప్ చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ క్రికెట్లో ఫోకస్డ్గా ఉంటే ఇందులో ఎటువంటి తప్పు లేదు. నాకు బాగా గుర్తుంది, నేను ఫస్ట్ టైం ఇండియాకు వచ్చినప్పుడు క్రికెట్ టూర్లో అప్పుడు నాకు రిబ్ ఇంజరీ అయింది. అప్పుడు నేను క్రికెట్లో చాలా పీక్లో ఉండేవాడిని, చాలా ఫాస్ట్గా బౌలింగ్ చేస్తూ ఉండేవాడిని. సో నేను ఆడలేకపోవడం వల్ల వాళ్ళు నా మీద ఎలా నింద మోపారంటే, నేను రాత్రుల్లో పార్టీకి వెళ్తాను, ఇండియన్ యాక్టర్స్ తోటి బయట తిరుగుతున్నాను, జీనతమన్తో నాకు పరిచయం ఉంది, ఇలాగా ఎక్సెట్రా ఎక్సెట్రా. అప్పుడు నాకు ఎంత షాకింగ్గా అనిపించింది అంటే, ఇప్పుడు నేను పాలిటిక్స్లో ఉండడం వల్ల ఎటువంటి నింద కూడా నాకు పెద్దగా అనిపించడం లేదు. కానీ ఆ కాలంలో ఈ విధంగా రాయడం చూసి నాకు చాలా షాకింగ్గా అనిపించింది. చాలా మంది ప్రజలు చెప్పారు, నేనే అతన్ని పార్టీలో చూశాను, పొద్దున్న 5 వరకు మెలకుగానే ఉన్నారు, డ్రింక్స్ తాగుతూ ఉన్నాడని. కానీ ఇంతవరకు ఎప్పుడూ తాగలేదు. సో ఇలాంటి నిందలు మోపుతూనే ఉంటారు. స్పోర్ట్స్ మ్యాన్ అన్నవాడు ఇలాంటివి పట్టించుకోకూడదు. మనం ఏదైనా మంచి చేసేటప్పుడు రాత్రంతా కూర్చుని మందు తాకే పార్టీ చేసుకున్న జనాలు మర్చిపోతారు. కానీ ఏదైనా పొరపాటు జరిగితే మనం తప్పు చేశామో లేదో మనపై నిందలు మోపుతారు. ఇది స్పోర్ట్స్ మ్యాన్ ఫేస్ చేసే తీరాలి. కానీ ఇలాంటి ఒక నిందని మీతో పాటు ఉన్న మీ కోలీగ్సే వేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఇలా ఎన్నోసార్లు జరిగింది. కానీ నేను జావేద్ పుస్తకం చదవలేదు. మీరు ఇలాంటి విషయాలని చెప్పారు కదా, ఇలాంటి విషయాలు వింటుంటే కాస్త బాధగానే ఉంది. నా కొలీగ్స్ ఉన్నారే, 15 సంవత్సరాలు క్రికెట్ ఆడినవారు, అతనే ఇంత చీప్గా ఇలాంటి విషయాలు రాస్తుంటే చాలా బాధగా ఉంది. కానీ ఏం చేయమంటారు, మనిషిగా పుట్టినప్పుడు ఇలాంటివన్నీ తప్ప. అలాగే మీతో ఇంకొకరు కూడా ఉండేవారు, సర్ఫరాజ్ నవాజ్. ఆయన ఎప్పుడూ మీ మీద ఏదో ఒక నిందలు వేస్తూనే ఉంటారు. చూడండి, అంటే మా ఖురాన్లో చెప్పారు, అంటే మా పవిత్ర గ్రంథంలో ఏం చెప్పారంటే, అల్లా మనుషులని మంచివారుగానే పుట్టించారు అని.
వాళ్ళు ఎంత గొప్పవారైనా ఎంత ఎదిగినా గతాన్ని మర్చిపోకూడదు అని. ఒకవేళ గర్వంతో అతను ఆటలాడితే మృగం కన్నా కిందకి దిగజారిపోతాడు. ఈ సర్ఫరాజ్ కూడా అలాంటివాడే, అందుకని ఆయన గురించి ఎక్కువ మాట్లాడినాం. ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో జరిగిన విషయాలు కాదు. 10 ఏళ్లుగా మీ మీద నిందలు వేస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో మీ మీద 2 నిందలు వేశారు. అవేంటో నేను చెప్తాను. మీరు ఆ హాస్పిటల్ కోసం ఎంత డబ్బునైతే చేర్చి పెట్టారో యాక్చువల్గా ఆ డబ్బుతో 10 హాస్పిటల్స్ కట్టొచ్చు. మీరు కట్టింది ఒకటే, మిగతా 9 మాయమైపోయాయి. అతని బుద్ధి అంతే అని మనం అనుకోవాలి. అతని బుద్ధి అంతే. ఈ బుద్ధిని మనం ఏమనుకోవాలంటే, ఒకవేళ అతను హాస్పిటల్ కట్టడానికి డబ్బు చేర్చుంటే 100లో 10% హాస్పిటల్ ఖర్చు పెట్టి మిగతాదంతా ఆయనే ఉంచుకుని ఉండేవాడు. అది ఇంగ్లీష్లో మీరు అడిగారు కదా, ఒక సామెత ఉంది. అది ఏంటంటే, యు టేక్ ద థీఫ్ అండ్ క్యాచ్ ద థీఫ్. అంటే ఒక దొంగ ఆలోచన దొంగలాగే ఉంటుంది. వాడు దొంగలా ఆలోచించాడంటే వాడి మూవ్స్ కూడా ఆ విధంగానే ఉంటాయి. సో ఆయన ఆలోచన బట్టి ఆయన ఎవరని చెప్పొచ్చు. మీ మీద ఇంకొక నింద కూడా వేశారు. అంటే మీరు కట్టిన హాస్పిటల్స్ ఉన్నాయి కదా, దీనికోసమే కట్టారని చెప్తున్నారు. అంటే జూయిష్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి కదా, అవి మీ ఫార్మర్ ఇన్లాస్ కంపెనీ. వాళ్ళు క్యాన్సర్ మందులు తయారు చేయడానికి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయాలనుకున్నారు. ఆ ఎక్స్పెరిమెంట్స్ని మనుషుల మీద చేయాలనుకున్నారు. అది మీ హాస్పిటల్లో చేయాలి. అందుకనే మీరు ఇంత ఖర్చు పెట్టి హాస్పిటల్ కట్టారని చెప్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, వాళ్ళ ఆలోచన మృగాల్లా ఉంటుంది అని. ఇది తప్పు, ఇది చాలా తప్పు. దయచేసి మీరు దీని గురించి డిస్కస్ చేయకండి. అతనికి అసలు బుర్ర లేదు, ఎక్కడో ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు. తెలివి తక్కువ వాడు మాత్రమే కాదు, అంతకంటే నీచమని మనం చెప్పొచ్చు. సరే, మన క్రికెట్ గురించి ఇంకొంచెం మాట్లాడుకుందాం. మీరు ఏమేం చేశారో ఆరోపణలని ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ గారిని సమాధానం అడుగుదాం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. ఇది తప్పేనని నాకెందుకు అనిపిస్తోందంటే, నేను మొదటి నుంచి పాలిటిక్స్లో ఉండుంటే ఎలక్షన్ వచ్చేలోగా మేము బెటర్గా రెడీ అయి ఉండేవాళ్ళం. మీకు ఇలా అనిపించలేదా? మీరు ఒక జెంటిల్మ్యాన్, అలాగే జెంటిల్మ్యాన్కి పాలిటిక్స్లో అసలు పనే లేదని? ఇవాళ ఆప్కి అదాలత్లో మనం కేసు నడుపుతున్నది తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ గారి మీద. ఆప్కి అదాలత్లో ఇమ్రాన్ ఖాన్ గారి మీద తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఇమ్రాన్ ఖాన్ గారి మీద ఆరోపణ, ఈయన రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారు. ఇమ్రాన్ ఖాన్ గారు, మీరు హాస్పిటల్ కోసం డబ్బులు కలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు మీకు చాలా సపోర్ట్ దొరికింది. చిన్నపిల్లలు, యువత, ముసలోళ్ళు, తల్లులు అందరూ సపోర్ట్ చేసి మీకు చాలా డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బుతోనే మీరు హాస్పిటల్ కట్టారు. అది నిజంగా చాలా మంచి పని. కానీ ఆ దేశ ప్రజలు మిమ్మల్ని ఒక నాయకుడుగా స్వీకరిస్తారని మీరు అనుకున్నారా? తప్పు చేశారు. సో మీరు పార్టీ మొదలుపెట్టిన తర్వాత ఆ పార్టీకి న్యాయం జరగాల్సింది పోయి ఖచ్చితంగా అన్యాయమే జరిగిందంటాను. చూసారంటే నా యూనివర్సిటీ డిగ్రీ అది కూడా పాలిటిక్స్ అనే చెప్పచ్చు. అంతేకాకుండా నేను ఒక దద్దమ్మని, అలాగే కొత్త పొలిటీషియన్ను కూడా కాదు. ఎందుకంటే నేనొక అది కాదు, మీ డిగ్రీ నేను కూడా కొంచెం రీసెర్చ్ చేశాను. మీకు పొలిటికల్ సైన్స్లో అందరికన్నా తక్కువ మార్కులు వచ్చాయి. నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు మళ్ళీ దాని గురించి ఒకసారి రీసెర్చ్ చేయండి. మీరు రీసెర్చ్ చేసిన తర్వాతే మీకు తెలుస్తుంది. పాలిటిక్స్ పేపర్లోనే, ఆక్స్ఫోర్డ్లోనే మీరు బాగా గుర్తుంచుకోండి, అక్కడ అందరూ బాగా చదివే స్టూడెంట్స్, వాళ్ళ మధ్య నాకు టాప్ 2nd వచ్చింది. ఆక్స్ఫోర్డ్లో పాలిటిక్స్లో కాదు, ఎకనామిక్స్లో తక్కువ వచ్చింది. ఎకనామిక్స్లో తక్కువ. చూసారంటే నాకు పాకిస్తాన్ పొలిటికల్ సిచ్యువేషన్ బాగా తెలుసు. ఒక మనిషి ఒక యాంటీ స్టేటస్ని, యాంటీ ఎస్టాబ్లిష్ పాలిటిక్స్ చేయడానికి వచ్చాడు. ఆ మనిషిని ఇంతకు ముందు ఉన్న పాత వాళ్ళందరూ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, హఠాత్తుగా ఒకేసారి ప్రైమ్ మినిస్టర్ని చేసేస్తారా? ఇంకా ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ లేకుండా ప్రైమ్ మినిస్టర్ అవ్వగలవా? ఒక కొత్త పార్టీ వచ్చి ఇంత స్వీపులో విన్ అవ్వగలదా? సో ఇందులో నాకు ఎటువంటి అభిప్రాయం గారు, మీరు ఇక్కడ 9 సీట్ల కోసం పోటీ చేశారు. 7 చోట్లలో మీరు డిపాజిట్ కూడా కోల్పోయారు. అది మీరు వింటే షాక్ అయిపోతారు. ఎలక్షన్కి ఒక వారం ముందు నేనొక స్టేట్మెంట్ ఇచ్చాను, మాకు 3 సీట్లు వస్తాయి, మిగతాది ఏమీ రాదని. అది నా స్టేట్మెంట్. యాక్చువల్గా నేను దీని గురించి మాట్లాడకూడదు. చూసారంటే ఇప్పుడు మా పార్టీ సభ్యులందరూ విడిపోయారు. ఎక్కడి నుంచి మా పార్టీ పార్టీ క్యాంపెయిన్కి వెళ్ళలేదు కాబట్టి పార్టీ విడిపోలేదు. అందువల్ల విడిపోలేదు, నేను క్యాంపెయిన్ చేస్తూనే ఉన్నా.
ఆ సమయంలో నేను పబ్లిక్లో ఉన్నాను. నాకు తెలుసు పొలిటికల్ ఆర్గనైజేషన్ లేకపోతే మీకు ఓట్లు ఉండవు. ఒకవేళ ఓట్లు ఉన్నా అందులో కలపలేం. ఇంకో విషయం ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ అయినప్పటికీ కూడా ఇంతవరకు పాకిస్తాన్లో జరిగిన ఎలక్షన్లో ఎవరూ గెలవలేదు. ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఒక పార్టీతో నిలబడితే ఇంతవరకు వాళ్ళని ఎవ్వరూ అది ఓడించలేదు. కాదు, మీ పార్టీ కొత్తదన్న విషయం నేను ఒప్పుకుంటాను. మీరు ఎన్ని సీట్లకైతే పోటీ చేశారో మొత్తం అన్నిట్లోనూ ఓడిపోయారు. కానీ 2001లో ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు కూడా మీ పార్టీకి 0.8% ఓట్లే వచ్చాయి. సరిగ్గా చెప్పారు. అది కూడా ఒక అచీవ్మెంట్ అనే చెప్పచ్చు. అంటే మీరు చూడండి, మేము 2 ఎలక్షన్లో జనరల్ ముషరఫ్ని ఆయన 3.5 సంవత్సరాల పరిపాలనలో 2.5 ఏళ్లు సపోర్ట్ చేశాం. మేము ఏమనుకున్నామంటే జనరల్ ముషరఫ్ ఇచ్చిన అజెండాలో 7 పాయింట్స్ అది మా యొక్క అజెండా. సో మేము ఆయనకి సపోర్ట్ చేస్తాం. కానీ అప్పుడు మాకేం తెలిసొచ్చిందంటే జనరల్ ముషరఫ్తో కలిసి ఏదైతే మేము వద్దన్నామో దానికి ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. దాంతో మేము విడిపోయాం. మేము విడిపోయినప్పటికీ ఎలక్షన్స్కి 3 నెలల ముందు మేము విడిపోయినా పర్వాలేదు, కానీ మేము జనరల్ ముషరఫ్ పార్టీలోనూ లేము, అపోజిషన్ పార్టీకి సపోర్ట్ చేయాలి. ఇంకా ఎస్టాబ్లిష్మెంట్కి ఎదురుగా 3 నెలల క్రితం వెళ్లడం, ఎలక్షన్కి 3 నెలల క్రితం వెళ్లడం, మేము మా సర్వైవల్ కోసమే పోటీ పడ్డాం. గుర్తుంచుకోండి, PMLN అది పంజాబ్లోనే అతిపెద్ద పార్టీ, పాకిస్తాన్లోనే అతిపెద్ద పార్టీ. ఇంతకుముందు పార్లమెంట్లో దానికి 2/3 మెజార్టీ ఉండేది. కేవలం 13 సీట్లు మాత్రమే వచ్చాయి. ఎందుకంటే ఎస్టాబ్లిష్మెంట్ని ఎదిరించడం వల్లే. ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళని వైపౌట్ చేసింది. ఇప్పుడు మేము వాళ్ళకి మీరు ఆపోజిట్ పరిపాలించాలనుకుంటే మీకు చాలా అవకాశాలు దొరికాయి. జియా ఉల్ హక్ ఆయన పాకిస్తాన్ ప్రెసిడెంట్, ఆయన మీకు ఆఫర్ కూడా ఇచ్చారు. అవును, ఆయన 1988లో మినిస్టర్షిప్ ఆఫర్ ఇచ్చారు. ఒకవేళ మీరు పాలిటిక్స్ లోకి రావాలనుకుంటే అప్పుడే మినిస్టర్ అయ్యింది. లేదు, జనరల్ ముషరఫ్ నాకు ప్రైమ్ మినిస్టర్ ఆఫర్ కూడా ఇచ్చారు. ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ గానీ నా పార్టీలో చేరితే ఆయనే ప్రైమ్ మినిస్టర్ నామినీ అని. సో చూడండి, ఫెయిల్డ్ పొలిటీషియన్ గురించి మీరు చెప్పారు. అంటే సక్సెస్ఫుల్ పొలిటీషియన్కి ఫెయిల్యూర్ పొలిటీషియన్కి ఇదే తేడా అంటారా? వాళ్ళ మనసాక్షి అమ్ముకోవాలా? వాళ్ళ దృష్టి మళ్లించాలా? పవర్ పాలిటిక్స్ చేస్తే అందులో గెలవడం చాలా సులభం. ఈ రోజు నేను పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్గా ఉండేవాడిని. ఒకవేళ నాకు మేనిఫెస్టో దృష్టి రాకపోతే నేను ప్రైమ్ మినిస్టర్గా ఉండేవాడిని. అది కూడా జరుగుతుంది. కలిసింది మీకు తప్పని అనిపిస్తుంది ఇవాళ? ఖచ్చితంగా తప్పే. అది ఎందువల్ల అంటే జనరల్ ముషరఫ్ మా దేశపు ఎదుగుదల చూస్తున్నారు అని. అంటే మేము అనుకున్నట్టే. కానీ ఎప్పుడైతే మాకు ఈ విషయం తెలిసిందో ఆయన అదే స్టేటస్, అదే పాలిటిక్స్ మెయింటైన్ చేస్తున్నారని. సో ఎందుకు తప్పు అనిపించిందంటే ఒకవేళ మేము ముందుగానే అపోజిషన్కి వెళ్ళుంటే అప్పుడు మేము ఎలక్షన్కి రాకముందే బాగా సిద్ధమయ్యుండేవాళ్ళం. మీకు ఇలా అనిపించలేదా మీరు ఒక జెంటిల్మ్యాన్, అలాగే జెంటిల్మ్యాన్కి పాలిటిక్స్లో అసలు పనే లేదని? నేను ఖచ్చితంగా అలా అనుకోలేదు. నేను ఆయనేనని చెప్తాను. ఆయనే నా రోల్ మోడల్. పాకిస్తాన్లో మొహమ్మద్ అలీ జిన్నా. ఆయనకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. పాకిస్తాన్ ప్రజలు కూడా అదే విధానాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. పాకిస్తాన్కి వచ్చింది ఒకే ఒక లీడరే, అందరికీ ఒకే ఒక సిద్ధాంతం. ఇంకా ఆయన ఒక ప్రిన్సిపల్, అలాగే ముందు చూపున్న ఒక సెల్ఫ్లెస్ పొలిటీషియన్. ఆయన మాకొక ఐడియల్. మొహమ్మద్ అలీ జిన్నా ఆయన పాలిటిక్స్ ని 1910లో స్టార్ట్ చేశారు, ఇంకా 47లోనే గెలిచారు. చూడండి, మనం ఒక కలకని ఆ లక్ష్యానికి ఎప్పుడు చేరుకుంటామో అప్పుడు మీరు ఒక టైం ఫ్రేమ్ మీరు పెట్టుకోకపోతే, ఇప్పుడు నేను 2 ఎలక్షన్లో ఓడిపోయినందుకు నేను ఫెయిల్యూర్ అని చెప్పుకోలేనుగా. మనం మన యాటిట్యూడ్ కోసం అందులో గెలవడానికి జీవితాంతం మన సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. ప్రజలు మిమ్మల్ని దీని గురించి అడుగుతారనుకుంటాను, ఎవరైనా అడగండి. ఇంతకుముందు మీరు పాకిస్తాన్కి కెప్టెన్గా ఉండేటప్పుడు ఆ సమయంలో మీరు అసలు ఎలా ఫీల్ అవుతుండేవారు? ఇండియాతో మ్యాచ్ ఆడేటప్పుడు ఆ టైంలో మీ ఫీలింగ్ ఎలా ఉండేది? లేదా మీరు ఇంకో టీంతో ఆడేటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పండి. చూడండి, ఇండియాకి ఆపోజిట్గా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆడతాను. ఇంకా మీ టీమును ఓడించడానికి నేను నా సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటాను. కానీ మీరు ఒక విషయం మాత్రం బాగా గుర్తుంచుకోండి, ఎప్పుడు ఇది ఎనిమిటీగా లేదు. ఎప్పుడు ఇది ఒక హెల్దీ కాంపిటీషన్గానే ఉంటుంది, మంచి పోటీగా ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ ఇందులో ఎంత ఇంట్రెస్ట్గా ఉంటారో నాకు బాగా తెలుసు. ఇండియా మొత్తం వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, మా దేశం మాకు సపోర్ట్ చేస్తారు. అందువల్ల కానీ ఇండియాతో ఆడుతున్నప్పుడు నిజంగానే మీకు భయం ఉండే ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే అక్కడ మీరు మొహం చూపించలేరు కదా. నేను ఎన్నటికీ ఇది మర్చిపోలేను. నేనిక్కడికి ఫస్ట్ టూర్ వచ్చినప్పుడు మా టీం చాలా దారుణంగా ఓడిపోయింది. సో నాకు బాగా గుర్తుంది, మేము ఓడిపోయినప్పుడు
మేము ఒకే ఒకటి అనుకున్నాం, పాకిస్తాన్ దేశ ప్రజలందరూ ఎప్పుడైతే నిద్రపోతారో అప్పుడే ఫ్లైట్ ఎక్కాలి. సో దానికోసం మేము చక్కటి ప్లాన్ వేసి ఉదయం 4 గంటలకి మేము ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళాం. అప్పుడు ప్రజలెవరూ ఎయిర్పోర్ట్లో లేరు, కస్టమ్ ఆఫీసర్స్ మాత్రమే ఉన్నారు, ఇంకా ఇమిగ్రేషన్ ఆఫీసర్స్. మీరు నమ్మరు, ఆ కస్టమ్స్ ఆఫీసర్ 2 గంటలు మమ్మల్ని ఎయిర్పోర్ట్లో ఆపేశారు. ఇంకా మేము ఇండియా నుంచి తీసుకొచ్చిన అన్ని వస్తువుల్ని జప్తు చేశారు. ఇంకా రికార్డ్స్, ప్రెజెంటేషన్స్ అన్నీ ఆపేశారు. ఇంకా 2 గంటల సేపు మమ్మల్ని కూర్చోబెట్టారు. అప్పుడు బాగా తెల్లారిపోయింది. మేము ఎవరికంట పడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాం. ఆ తర్వాత నాకు బాగా గుర్తుంది, 8 సంవత్సరాల తర్వాత ఇండియాలో మ్యాచ్ ఆడి మేము గెలిచి అక్కడికి వెళ్ళగానే ఇక్కడొక సీరియస్లో మేము అదే ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. అప్పుడు అక్కడ సుమారు 1,50,000 మంది రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. అంటే 5 మైళ్ళ దూరం వరకు ప్రజలు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఉన్నారు. ఇంకా అదే కస్టమ్ ఆఫీసర్స్ మమ్మల్ని ఎత్తుకుని తీసుకువెళ్లారు. యాక్చువల్గా ఇది జయ అపజయాల మధ్య అంటే మాకు ఇవి ఎన్నో పాఠాలు నేర్పించింది. అంటే ఒకవేళ మీరు గెలిస్తే తిన్నగా ఆకాశానికి ఎత్తేస్తారు, ఒకవేళ మనం ఓడిపోతే అప్పుడు అనుకోవాలి మనకి సమయం బాగోలేదు, మంచి రోజులు వస్తాయి. పొలిటికల్ పార్టీ తరికే ఇన్సాఫ్, ఒకవేళ పాకిస్తాన్లో డెమోక్రసీ వస్తే, మీ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే మీరు ఎలాంటి ప్రాక్టికల్ స్టెప్స్ తీసుకుంటారు దానివల్ల ఈ కశ్మీర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవ్వడానికి? నాకేమనిపిస్తోందంటే ఇప్పుడు 2 దేశాలు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాయి. ఈ సమస్యని తర్వాత చూసుకుందాం అనుకునే బదులుగా అదే సర్దుకుంటుందని వదిలేస్తే సర్దుకోదు. హార్డ్ లైనర్స్ మీ తరపున ఉన్నారు, మా తరపున ఉన్నారు. వాళ్ళు ఈ డిస్ప్యూట్ని ఉపయోగించుకుంటున్నారు. ఇంకా విరక్తితో ఓట్లు ఎక్కువగా వస్తాయి. ప్రేమతో ఒకరి మనసు గెలుచుకోవడం కష్టం. చెడుని చెప్పేవాళ్లు డిస్ప్యూట్ని ఉపయోగించుకుంటారు. ఇంకా ఒకానొక సందర్భంలో ఇది ఎలా మారుతుంది అంటే, ఇప్పుడు సమీపకాలంలో వచ్చిందే న్యూక్లియర్ ఆర్మ్స్ దేశాల వీరులు బార్డర్లో ఒకరికెదురుగా ఒకరు కూర్చుని ఉన్నారు. ఇంకా మన ప్రజలందరూ, మన దేశ ప్రజలందరూ వాళ్ళ ఆస్టేజెస్ లాగా. నాకేమనిపిస్తోందంటే ఈ డిస్ప్యూట్ని సాల్వ్ చేయడం చాలా ముఖ్యం. దీనికి క్రికెట్ వల్ల ఒక పరిష్కారం దొరికింది. దీన్ని క్రికెట్ డిప్లొమసీ అని అంటారు. క్రికెట్ ఆడిన 2 దేశాలు ఎంత క్లోజ్గా ఉన్నాయి. నాకు ఆ సిరీస్ చూసినప్పుడు నా మనసులో అలా అనిపించలేదు, నా జీవితంలో ఇలాంటిదోటి చూస్తాను అని. అంటే పాకిస్తాన్ ఓడిపోయింది, అది వాళ్ళ స్వదేశంలో. ఇండియా ఒక స్పెక్టేటర్ హిందుస్థాన్ యొక్క జెండాను పట్టుకుని పరిగెడుతున్నారు. ఇంకా పాకిస్తాన్ క్రౌడ్ వాళ్ళని చీరప్ చేస్తున్నారు. అప్పుడు మా ఫ్యాన్స్ అందరూ పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ప్రజలు లాహోర్లో ఎలా అంటే, ఇండియా నుంచి వచ్చిన వాళ్ళందరికీ మా వాళ్ళు ఫ్రీగా భోజనాలు పెట్టారు. రెస్టారెంట్లో డబ్బులు కూడా వాళ్ళ దగ్గర తీసుకోలేదు. వీటన్నింటినీ బట్టి చూస్తే పబ్లిక్లో ఒక డిసైర్ ఉంది, ఒక కోరిక ఉంది. 2 దేశాలు ఏకమవ్వాలన్న కోరిక ఉంది. అయితే చూసారంటే, కానీ ఒకే ఒకటి మాత్రం నాకెందుకో బాధ అనిపించింది. మా క్రికెటర్స్ ఇండియన్ టీంకి ఎంతలా హాస్పిటాలిటీ చూపించారంటే, ఒకవైపు మేము చాలా దారుణంగా ఓడిపోయాం, దానికి ఎంతో బాధపడ్డాం. కానీ నేను ఈ విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఒక విచిత్రమైన సినారియోని చూసాం. ఇంకా ఏమనిపించిందంటే, ప్రజలు ఢిల్లీని ఇష్టపడుతున్నారని, పబ్లిక్ ఇదే ఆశపడుతున్నారు. మిగతాది నాయకుల మధ్య ఉంది. వాళ్ళే ఎలాగైనా ఈ సమస్య సాల్వ్ చేయాలి. ఇమ్రాన్ ఖాన్ గారు, మనం క్రికెట్ గురించి మాట్లాడాం, రాజకీయాల గురించి మాట్లాడాం, మీ పర్సనల్ లైఫ్ గురించి కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ గారి మీద ఈ కేసు కొనసాగుతుంది ఒక బ్రేక్ తర్వాత. ఒక విషయం చెప్తాను, నా జీవితంలో నేను పెళ్లి చేసుకుంటే ఒక విషయం మాత్రం అమ్మాయి దగ్గర ఎదురు చూస్తాను. తను పాలిటిక్స్ లో, నా పొలిటికల్ లైఫ్ లో తను ఎంతలా అర్థం చేసుకుంటుందని. ఒకవేళ నా పొలిటికల్ లైఫ్ లో తను ఫిట్ అవ్వకపోతే నేను బెటర్ పెళ్లి చేసుకోకుండానే ఉంటాను. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు నడుపుతున్నది తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఇమ్రాన్ ఖాన్ గారి మీదున్న తర్వాత ఆరోపణ. ఈయన రాజకీయాల వల్ల ఈయన పర్సనల్ లైఫ్కి అలాగే ఫ్యామిలీ లైఫ్కి నష్టం జరిగింది. ఇమ్రాన్ గారు, పాలిటిక్స్ మిమ్మల్ని ఎంత మాయ చేసిందంటే, మీరు మీ ఫ్యామిలీ గురించి అలాగే మీ చుట్టుపక్కల ఉన్నదాని గురించి పూర్తిగా మర్చిపోయారు. ఏ జమమ్మ అయితే మీకోసం ఉర్దూ నేర్చుకోవడానికి ప్రయత్నించారో, పాకిస్తానీగా మారడానికి ప్రయత్నించారో, మీ పాలిటిక్స్ వల్ల ఆవిడికి నష్టం ఏర్పడింది. నేను మీకు ఒక విషయం చెప్తాను. నేను నా పొలిటికల్ ర్యాలీలో ఉన్నాను. సో నేను మాట్లాడడానికి ముందు ఆ ర్యాలీలో ఉన్న ఒక అతను చాలా బాగా మాట్లాడారు. ఆ స్పీచ్లో ఆయన ఏం చెప్పారంటే, ఇమ్రాన్ సార్, మీరు మన దేశం కోసం మీ కుటుంబ జీవితాన్ని చెడగొట్టుకున్నారు.
నేను మన దేశం కోసం నా కుటుంబాన్ని వదిలేయాలనుకుంటున్నాను. కానీ నాకు తెలుసు వాళ్ళ భార్య అతన్ని ఇబ్బంది పెడుతోంది అని. అందువల్ల ఆవిడకి డివోర్స్ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇందులో చూసారంటే ఇందులో ఎటువంటి అనుమానం లేదు. నేను ఎప్పుడైతే పాలిటిక్స్లో జాయిన్ అయ్యానో నిజానికి అప్పటినుంచే నా కుటుంబ జీవితం మొత్తం పోయింది. కానీ నేను ఎప్పుడైతే ఈ పాలిటిక్స్లోకి ప్రవేశించానో అప్పుడు జమాయిమా నాతో కలిసి పాలిటిక్స్లో చేతులు కలుపుతారని, అంటే తను కూడా పాలిటిక్స్లో ఈక్వల్ పార్ట్నర్గా ఉంటారనుకున్నా. కానీ దురదృష్టం ఏంటంటే నేను పాలిటిక్స్లోకి ప్రవేశించినప్పుడు నా యొక్క ఆపోనెంట్, నా పొలిటికల్ అపోనెంట్స్ అప్పుడు అల్లా నాకొక స్ట్రేచర్ ఇచ్చారు. పాకిస్తాన్లో నాకొక క్రెడిబిలిటీ ఉంది. వాళ్ళు నన్ను ఎదిరించలేక అది మొత్తం నా వైఫ్ మీద మీ చూపించారు. వల్ల ఆవిడ ఒక యూదర్ అని సమస్య సృష్టించారు. వాళ్ళు నా పెళ్లిని జైనస్ లాబీ యొక్క భాగంగా చేశారు. తనపై దాడి చేసి తన మీద ఒక టైల్స్ కేసు ఒకటి వేశారు. నా మీద పగ తీర్చుకోవడం కోసం గవర్నమెంట్ అలాంటి కేసేసింది. ఆ తర్వాత అక్కడున్న కొంతమంది సల్మాన్ రుష్దీ స్టూడెంట్ అని కూడా చెప్పారు. డిగ్రీ బుక్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడూ ఆమెపై నిందలు మోపుతూనే ఉన్నారు. దాని ఫలితం ఏమైందంటే తను నాతో పాలిటిక్స్లో పాలుపంచుకోలేకపోయింది. అందువల్ల తన్ని నేను పాలిటిక్స్ నుంచి దూరంగా ఉంచాల్సొచ్చింది. అలా దూరం పెట్టడం వల్ల ఆబ్వియస్లీ మేము ఎంత కలిసి ఉండాలనుకున్నా సమయం కుదిరేది కాదు. జీవితంలో మేము కలిసి ఉండలేకపోయాం. ఇంకా ఈ క్రాస్ కల్చరల్ మ్యారేజెస్కి మిగతా పెళ్ళిళ్ళ కంటే దీనికి ఎక్కువ సమయం కేటాయించాలి. ఇంకా చూసారంటే ఆ తర్వాత నా పొలిటికల్ లైఫ్ మొత్తం నేను ఇంకా తనకి టైం చాలా తక్కువే ఇచ్చాను. అది నా తప్పే. అందువల్లే మా మధ్య గొడవలు వచ్చాయి. మీకిప్పుడు ఏమనిపిస్తుంది? రాజకీయాలు అడుగు పెట్టుండకూడదు, ఆవిడ్ని పెళ్లి చేసుకుని ఉండకూడదు అని అనిపిస్తుందా? చూసారంటే మనిషికి యాస్పిరేషన్స్ ఉంటాయి. నేను ఎలా ఉండేవాడినంటే ఎప్పుడూ నాలో ఏదో ఒక కసి ఉంటూనే ఉండేది. అది ఇప్పుడు కూడా ఉంది. క్రికెట్ మీద పిచ్చి నాకు 9 ఏళ్లకే స్టార్ట్ అయింది. ఇంకా 9 ఏళ్ళు హాస్పిటల్ కట్టాలని, మా నాన్నకి క్యాన్సర్ వచ్చి ఆ వ్యాధి వల్ల చనిపోయాడు. అప్పట్నుంచి సో నేను పాలిటిక్స్లో పొలిటికల్ కెరియర్ అంటూ ఏది ఎంచుకోలేదు. అయితే ఎప్పుడైతే నేను పాకిస్తాన్లో ఒక మార్పు రావాలని కోరుకున్నానో అప్పుడది పొలిటికల్ చేంజ్ వల్లే సాధ్యమవుతుంది. ప్రపంచంలో ఏ మార్పైనా పొలిటికల్ చేంజ్ లేకపోతే అది సాధ్యపడదు. సో నేను ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది నాకు మళ్ళీ ఒక యాంబిషన్గా, ఒక ఆవేశంగా, ఒక కలలా మారింది. సో నా పొలిటికల్ ఆవేశం, కళ అవన్నీ వదిలేశామంటే పెళ్లి జీవితంలో కాన్సంట్రేట్ చేసి ఉంటే తను ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మా దాంపత్య జీవితం కంటిన్యూ చెయ్యాలా అని. ఎందుకంటే జమాయిమా ఎంతో ఆశపడే పెళ్లి చేసుకుంది. కానీ అదేమో నాకు ఆవిడకి ఈ విషయం మీరు ముందే చెప్పారా? మీకు రాజకీయాలంటే చాలా ఇష్టం, అందులోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు అని. లేదు, ఆవిడకి ముందే తెలుసు నేను కమిటెడ్గా ఉన్నాను అని. అంటే నా డ్రీమ్, నా అంబిషన్ అవన్నీ తనకి ముందే తెలుసు. ఇంకా ఈ విషయం కూడా తెలుసు, నేను ఒకవేళ ఇవన్నీ వదిలేస్తే పెళ్లి సక్సెస్ఫుల్గా ఉంటుందా లేదా అని. తనకి బాగా తెలుసు నేను ఇంగ్లాండ్లో ఉండలేను అని. ఎందుకంటే నేను పాకిస్తాన్ తప్ప ఇంకెక్కడ ఉండలేనని తనకి బాగా తెలుసు. తను కూడా పాకిస్తాన్లోనే ఉండాలని. ఒకవేళ తను పాకిస్తాన్లో నాతో కలిసి పొలిటికల్ లైఫ్లో ఉండలేకపోతే మేము కలిసి జీవించలేము. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఒకవేళ మీరు పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ జీవితం ఇంకా చక్కగా బాగుండేదని, అలాగే మీరు పాలిటిక్స్లో కూడా విజయం సాధించేవారని? ఇందులో చూశారంటే ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టమైన ప్రశ్న. ఎవరు సమాధానం చెప్పలేరు ముందు ఏం జరుగుతుందని. కానీ మనం ఒకటి మాత్రం చెప్పగలం, ఏం జరిగిందని. ఆ తర్వాత మనం అందులోంచి మన ఫ్యూచర్ని చూసుకోగలుగుతాం. ఒక విషయం చెప్తాను, నా జీవితంలో నేను పెళ్లి చేసుకుంటే ఒక విషయం మాత్రం అమ్మాయి దగ్గర ఎదురుచూస్తా. తను పాలిటిక్స్లో, నా పొలిటికల్ లైఫ్లో తను ఎంతలా అర్థం చేసుకుంటుందని. ఇంకా నేను ఏ మార్గం వైపు వెళ్తున్నానో అందులో తనకు కూడా భాగం ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఒకవేళ నా పొలిటికల్ లైఫ్లో తను ఫిట్ అవ్వకపోతే నేను బెటర్ పెళ్లి చేసుకోకుండానే ఉంటాను. ఈ మధ్యకాలం చూసారంటే పాకిస్తానీ పేపర్లో ఏదో ఒక ఫ్రెంచ్ అమ్మాయి పేరు పడుతూ ఉంది. దురదృష్టవశాత్తు నాకు పెళ్లి అవ్వనంత వరకు మీరు ఇలాంటి ప్రశ్నలన్నీ అడుగుతూనే ఉంటారు. ఒకవేళ అవ్వకపోతే మీరు ఇంతకుముందు ఒక పెద్ద లిస్టు చదివారు కదా, అదేవిధంగా ఇంకో లిస్టు చదివే అవకాశం ఉంది. అయితే పబ్లిక్ ఏమనుకోవాలి? మీకు మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? అంటే నా లైఫ్ మ్యాక్సిమం బ్యాచులరే.
కానీ నేనేమనుకున్నానంటే నా పెళ్లి జీవితం దానికంటే సుపీరియర్గా ఉంది. ఎందుకంటే పెళ్లిలో మనిషికి సంతోషం దొరుకుతుంది. యాక్చువల్గా నా జీవితం ఎంతో కష్టమైనది. ఒకవైపు పాలిటిక్స్ లాగుతుంది, ఇంకోవైపు ఆమెకి ఇక్కడ ఉండడం చాలా కష్టమైన విషయం. తను ఎంతో కష్టపడింది. అయినప్పటికీ నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను, ఒక పెళ్లి జీవితం అన్నది బ్యాచిలర్ జీవితం కంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. సో ఐడియల్ ఇదే, నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. అయితే ఏ పెళ్ళైతే నాకు సరిగ్గా సక్సెస్ అవ్వదు అని అనుకుంటానో అది మాత్రం చేసుకోను. ఇది మీ థాట్. జమైమా గారు ఏమన్నారు? ఆవిడ మనసు విరిగిపోయిందా? అందులో చూశారంటే ఇద్దరికీ కష్టమే. ఇద్దరూ విడివిడిగా ఉండడం ఇద్దరికీ కష్టంగా అనిపించింది. ఎందుకంటే మా దాంపత్య జీవితం మేమేమీ గొడవపడి విడిపోలేదు, అలాగే మా మధ్య అండర్స్టాండింగ్ లేకుండా మేమేమీ విడిపోలేదు. నా పెళ్లి బ్రేక్ అయింది దీనికోసమే. తను ఇంగ్లాండ్లో ఉండాలనుకుంది, నేనేమో ఉన్నది పాకిస్తాన్లో. 2 దేశాలు. నేనేమో ఇక్కడ, తనేమో అక్కడ. ఇది వర్కౌట్ కాదు. సో మా పెళ్లి జీవితం కొన్ని సందర్భాల వల్లే విడిపోయింది. కానీ మేము ఎన్నో కష్టాల్ని ఎదుర్కొంటూ వచ్చాం. మీరు మళ్ళీ ఎప్పుడైనా ఆవిడతో కలవాలని ప్రయత్నించారా? ఖచ్చితంగా ఇద్దరం ఎంతో ప్రయత్నించాం. ఇంకా మేము డివోర్స్ అనౌన్స్ చేయడానికి కనీసం 1.5 సంవత్సరం ముందు మేము అన్ని విధాలుగా ప్రయత్నించాం, ఎలాగైనా కాంప్రమైజ్ అయ్యి సెటిల్మెంట్ అవ్వాలని. సగం రోజులు ఈ దేశంలో, సగం రోజులు ఆ దేశంలో, ఏది వర్కౌట్ కాలేదు. ఇది ప్రజల కేస్, అలాగే ఇమ్రాన్ ఖాన్ గారి సమాధానాలు. ఇప్పుడు ఇవాళ ఈ కేసులో ఇవాల్టి జడ్జి అయిన బచ్చీ కకారియా గారి తీర్పేంటో విందాం. ఇమ్రాన్ ఖాన్ గారు మంచి సమాధానమిచ్చారు. నిజాయితీగా మీ మనసులో ఉన్నవన్నీ చెప్పారు. ఆయన ఒక జెంటిల్ మ్యాన్. ఆయన క్రికెట్లో చూశారంటే మంచి పర్ఫార్మ్ చేశారని చెప్పొచ్చు. ఆ తర్వాత పాకిస్తాన్లో ఒక క్యాన్సర్ హాస్పిటల్ కట్టి ఆయన ఇంకా కూడా మంచి మంచి పనులు చేస్తున్నారు. ఇంకా ఆయన వాళ్ల దేశం కోసం ఇంకా చాలా మంచి మంచి పనులు చేస్తారని మనమందరం నమ్ముదాం. ఈ నమ్మకంతో ఇమ్రాన్ ఖాన్ గారు మనిషి శక్తిని ఆయన పాలిటిక్స్ కోసం ఉపయోగిస్తారు. ఆయన ఇండియా పాకిస్తాన్ కలిసిపోవాలని అనుకుంటున్నారు. అది జరగాలని వేడుకుందాం. ఆ నమ్మకంతో ఈ కేసు ఇంతటితో ముగిద్దాం. మిమ్మల్ని నేను మళ్ళీ కలుస్తాను ఇంకొక గెస్టుతో, ఒక కొత్త కేసుతో. అప్పటి వరకు సెలవు.